కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకు ఎడిషన్స్ డిలీషన్స్ అందరూ కలిపేసి గెట్ టుగెదర్ అవుతామని చెప్పేసి ఈరోజు 26 సంవత్సరాలు ఈరోజు అందరం వెళ్దాం అనుకున్నాం, కానీ ఒక 40 మంది వరకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ 1 year 2 year ఒకసారన్నా కలిస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మిత్రులందరూ కలిసి ఎన్నో రోజులుగా గెట్ టుగెదర్ పార్టీని పెట్టాలనుకున్న ఆ కళ ఈరోజు నెరవేరింది. అసలు గురువు అజ్ఞానంను విజ్ఞానం అనే చీకటి తొలగించి వెలుగులోనికి తీసుకొని అలాంటి గురువులను ప్రతి ఒక్కరూ గుర్తేరి తమ ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ వాటితో పాటు మనకు బోధించిన గురువులను సన్మానించుకోవడం జరుగుతుంది. దీనికి మన మిత్రులందరూ సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ధన్యవాదాలు. మన కట్టుబాట్ల పట్ల, మన సంస్కృతి పట్ల, మన సమాచారం పట్ల అతి విలువైన గౌరవాన్ని బోధించిన తెలుగు మాస్టరు మన సంఘ సంస్కర్తలకు అనుకోవచ్చు. అలాంటి తెలుగుని మధుముద్రమైన గలంతో బోధించిన శ్రీ సంజీవరెడ్డి సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఉన్నతమైన విద్యను చదివాక మనం జాతీయ స్థాయిలో వెలగాలంటే మనము మన జాతీయ భావాన్ని ప్రేరేపించి మన జాతీయ భాషను నేర్పించిన ఘనత మన ఇంగ్లీష్ శ్రీ గోపాలకృష్ణ సార్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. బాధగా ఉంది. ఎందుకు తిట్టాడా అని అర్థం కాలేదు. అప్పుడు గడిచిన మన జీవితంలో లెక్కలు తప్పుతుంటే మన సారు మళ్ళీ లేని విద్యార్థి జీవిత శిఖరాగ్రాములను ఇక్కడ వాటిపైన శేఖర్ సార్ గారిని సాగరంగా ఆహ్వానిస్తున్నాను. ఉంది సార్ గారు ఈ లోకంలో లేనందుకు ఆ సార్ వాళ్ళ గురించి కొద్దిగా సేపు మనం మౌనం ఈ స్కూల్లో 10th చదివి అప్పుడే 26 ఏళ్ళు గడిచిపోయాయి. 26 ఏళ్ళ తర్వాత మనం అందరం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. పర్సెంటేజ్ అవుతుంది, ఈరోజు కూడా ఉంది. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కలిస్తే బాగుండేది అనుకునే వాళ్ళ వల్ల అందరూ అటెండ్ కాలేకపోయారు. నెక్స్ట్ టైం కూడా మనం
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా కలకాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the joy, we miss you. We miss all the fun, we miss. నేను భావిస్తున్నాను. ఒక కూతురుంటే సంతోషించేవాడిని. చివరికి ఎన్నో స్కూళ్ళలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి చివరి స్టేజ్కి గోనపల్లి హెడ్ మాస్టర్ మహిపాల్ రెడ్డి గారు ఉంటే ఆ తదుపరి దామోదర్ రెడ్డి సార్ గారు ఇక్కడ 11 ఏళ్ళ 5 నెలల పాటు నిధి విరామంగా ఉపాధ్యాయ వృత్తిని నెరవేర్చి 2003 ఫిబ్రవరి ఇది ఇప్పుడు ప్రస్తుతం నేను రాజగోపాల్పేటలో ఉంటున్నాను. ఇది నా జీవన వృత్తాంతం. అందరికీ నా యొక్క కృతజ్ఞతాభివందనములు. ఇక్కడికి ఇటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారంటే నేను ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నాను. మేమందరం కూడా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ చిరకాలము సుఖంగా ఉండాలని ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. తత్పదం సల్లారం సంజీవ రెడ్డి. నా గ్రామం గురించి చెప్పుకోవడం నాకు గర్వకారణం. చాలామందికి మున్రాయి అనే తెలుసు. కనీసం సమీపంలో ఉన్నటువంటి వాళ్లకు నా యొక్క తెలపడం నా బాధ్యత. నర్మెట నంగనూరు మండలం నర్మెటలో గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను. నా ఉపాధ్యాయ జీవితం అంతా కూడా చాలా సంతోషంగా గడిపింది. అందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. అందులో నేనే జాయిన్ కాలేదు. జాబ్ వచ్చింది, అందులో జాయిన్ అయినా. వేసవి సెలవులకు ఇంటికి వచ్చేసరికి ఆర్టీసీ ఏరియా మీద విద్యార్థులతో కూడా కలిసి పనిచేసిన. ఇక్కడనే మన దామోదర్ రెడ్డి సారు, జనార్దన్ సారు, అష్టకార నరసింహ శర్మ సారు, వీళ్ళందరూ కూడా నా గురువులే, ఆ ముగ్గురు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వారు ఇక్కడ లేరు. ఆ తర్వాత నేను ఇప్పటికి కూడా ఆనందంగానే ఉన్నా. నాకు ఒక కూతురు, 2 కొడుకులు, అందరూ బాగానే ఉన్నారు. అమ్మాయి గోమారంలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. పెద్ద కొడుకు ఫిజియోథెరపీ డాక్టర్, చిన్న కొడుకు సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే ఉంటున్నారు. మేమే ఇద్దరం ఇంటి దగ్గర ఉంటున్నాం. ఇకపోతే ఉపాధ్యాయుల వృత్తి లోపలనే రాణించడానికి మా చిన్నతమ్ముడు కారణమే అయినా అక్షర గురువులు అష్టకాల నరసింహ శర్మ గారు నాకు కవితా గురువులు.
వారి నేతృత్వంలో వారు మెచ్చుకునే రీతిలో కూడా ఇక్కడ నేను పనిచేసిన, అది నాకు గర్వకారణంగా ఉంది. ఒక చిన్నగా మనం బ్రతకడానికి మొట్టమొదటి తిండి, తర్వాత బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ వస్తువులు చేకూరడానికి, ఇల్లు అయినా ఉండడానికి, మనమైనా ఉండడానికి ఒక భూమి, ఇవి అవసరం. అన్ని దానములలో బట్ట చినిగిపోవచ్చు. మనం స్థలాలు ఉంటే ఎందరూ అమ్ముకుంటున్నారు, ఎందరు చేతులు మారుతున్నాయో మీకు అందరికీ తెలుసు. ఎక్కడివన్నా మనం లగేజ్ ఉంటే బంగారం కానీ ఇంకా రొక్కం కానీ ఏదైనా కానీ ఎక్కడికి పోయినా భయం, చెక్కింగ్ భయం కావచ్చు. ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసిండ్రు, ఒక 50,000 ఎక్కడన్నా తీసుకుపోదామంటే భయం. మనం ఎంత దూరం పోయినా, ఏ దేశం అయినా మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎవ్వరూ తీసుకుపోలేదు. అక్కడ నయా పైస లేకున్నా రాణించగలిగేది. ఇప్పుడు ఒక్కొక్కరు అమెరికాలు, రకరకాల విదేశాలకు వెళ్ళి లక్షలు సంపాదించుకునేది ఏంటిది? మనం నేర్చుకున్నటువంటి విద్యనే. మిగతా కోసం మీ లోపల మీరు ఎంతవరకు రాణించిండ్రో, ఎంతవరకు పైకి ఎక్కిండ్రో నాకు తెలియదు, కానీ కనీసం మీ తర్వాత తరాన్నైనా మంచి విద్యావంతులు అంటే అందరూ కేవలం విద్య ఉండగానే సరిపోదు. అది వినయంతో కూడిన మణి ఉంటుంది, ఎంతో మెరుస్తుంటుంది. అది పడగ విప్పి ఆడుకుంటే మనకు భయమే అవుతుంది, కానీ దగ్గరికి పోవాలంటే పడగ విప్పి ఆడుకుంటే ఆనందంగా అనిపిస్తుంది. కానీ దగ్గరికి పోవాలంటే ఏం లాభం? ఎన్ని మణులు ఉంటే ఏం లాభం? దాని దగ్గర మన విద్య మరొకరికి పనికి రావాలి, అప్పుడే దానికి సార్థకం. గతి తృతీయమే అగున్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సంపద ఎట్లా ఉంటుంది? 3 రకాలు. ఎవరి సంపదనైనా సరే అయితే దానం చేయాలి, లేకపోతే అనుభవించాలి. అది కాకపోతే అది ఏమవుతుంది? ఇంకొకరి యొక్క అభివృద్ధి కోసమన్నా మనం వినియోగించాలి. మీరు ఇంకా తరుణ వయస్కులు, ముందు జీవితం చాలా ఉన్నది, చాలా అనుభవాలు గడించాల్సి ఉన్నది, చాలామంది ప్రేమలు పొందాల్సి ఉన్నది. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది, నేను నమ్ము, ఎవరికి హాని చేయరు. లవ్ టు ఆల్, బిలీవ్ టు సమ్, హార్మ్ టు నన్. అదొక్కటి జీవితంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఏదో రకంగా చేయాలి, కానీ అందరినీ నమ్మొద్దు. కొందరు సంకల గుర్తుంటే చక్కల గురి చేస్తారు, నమ్మించి మోసం చేస్తారు. కానీ ఎవ్వరికి మాత్రం మీ వల్ల కించిత్తు నాశనము, ఆపద అనేటెవరికి హాని చేయొద్దు అనేటువంటి ఒక తత్వాన్ని మీ లోపల కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు మీ అందరికీ ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒక మోటార్ రిపేర్ కోసం బావిలోకి దిగడం జరిగింది. ఎక్కేటప్పుడు తాడు దారి పడిపోవడం, 20 గదాల్లో బావిలో పడిపోవడం జరిగింది, కాలు విరగడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్, నా గురువే దామోదర్ రెడ్డి సార్, సిద్దిపేట నుండి ఇక్కడికి 2 నెలలు నేను రాను, ఇంకా కొంతకాలం సెలవు పెట్టుకుంటా, నాకు నడవడం ఇబ్బందిగా ఉన్నది అని అంటే, నా మీద ఉన్నటువంటి సత్తా, ఆయన మాటకారితనం కూడా మీకు అందరికీ తెలుసు. సార్ ఏం కూర్చుంటావురా, అక్కడ కూర్చుందు అని చెప్పి ప్రతిరోజు 2 నెలలు వారి బండి మీదనే తీసుకొచ్చి మళ్ళీ వారి బండి మీదనే తీసుకుపోయాను. వారికి నా జీవితాంతం గుణపడి ఉంటుంది. మన విషయము ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా గణితం విషయమే ఎక్కువ తీసుకొని మాట్లాడుతున్నాను. మీరు కూడా గణితం లేనిది మనం ఎంత సంపాదించినా ఊరే, అంతే లెక్కలు ఎన్నొస్తున్నాయి పైసలు, ఎన్ని పోతున్నాయి అనేది తెలియకుండా ఎన్నో వస్తుంటే ఎన్నో పోతుంటే అవన్నీ తెలుస్తానికి మాత్రం గణితం అవసరం. గణితం అవసరం అంటే తెలుగు కూడా అవసరమే, తెలుగుతోనే గణితం అవసరం. తెలుగు రాదు, గణితం ఏమవుతుందా రాదు. అందుకొరకు గణితం మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ యొక్క మరియు శాలువాతో కృష్ణమూర్తి సార్కి ఆంజనేయులు, సత్యనారాయణ, టీవీ రమేష్,
మరియు మెబంటో రమేష్ శ్రీనివాస్ రెడ్డి మార్గాడి వెంకటి. ముగ్గురు నలుగురు ఉన్నారు. పాషా కనకే బొగ్గుల కనకే ముసలాల కనకే ఇద్దరు. మెమంటో కృష్ణ అమర్ అశోక్
ఆకుల మంగ एनिवर्सरी బర్త్డే 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 కళ్ళు కాదు మంగ వెంకటి శంకరు అండ్ మహిపాల్ బాగా సపోర్ట్ చేశారు. దగ్గరుండే 3 రోజులు 4 రోజులు అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సతీష్ గారు కూడా లేడీస్ తరఫున వచ్చేసి 2 మంగలు భాగ్య సార్లను పిలవడం కానీ గిఫ్ట్లు కానీ ఏదైనా బ్యాడ్జీలు కానీ వాళ్ళకి ఏవైతే అసైన్ చేశామో వాళ్ళన్నీ దగ్గరుండి పర్ఫెక్ట్గా చేసి పెట్టారు. థ్యాంక్స్. హీరో ప్లేస్లో మామూలుగా జస్ట్ పర్మిషన్ గురించి అని చెప్పేసి హెచ్ఎంలోను కమిటీ చైర్మన్ అడిగాను. అడిగితే వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట, స్టూడెంట్కి ఏదైనా మీ తరపు నుంచి మీ బ్యాచ్ తరపు నుంచి ఏమన్నా కొంచెం అమౌంట్ కానీ ఏదైనా వస్తువులు ఇప్పించండి అని చెప్పేసి అడిగారు. ఇమీడియట్గా నోట్బుక్ ఇప్పించండి అది అని చెప్పేసి అంటే యాక్చువల్గా డిస్కస్ చేస్తే రమేష్ సత్యనారాయణ ఏమైనా పిక్ చేస్తే నోట్బుక్లు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత నోట్బుక్లు ఇస్తే 1 రోజు 2 రోజుల్లో ఉంచుకొని రాసి పడేస్తారు, గుర్తుండదు. అందుకని చెప్పేసి స్టీల్ ప్లేట్లు మీల్స్ ప్లేట్లు లంచ్ ఇక్కడే తింటారు కాబట్టి స్కూల్లో 140 మంది ఉన్నారు ప్రైమరీ స్కూల్లో. ఫస్ట్ క్లాస్ నుంచి
5th వరకు 140 ప్లేట్లు తీసుకున్నాము. రేపు పొద్దున స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత రేపు పొద్దున ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళు వస్తే అందరం కలిసి లోకల్గా ఎవరైనా అవైలబుల్ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే ఫ్రీగా ఉండి ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుంటే స్కూల్లోకి వస్తే కలిసి అందరూ ఒకసారి కలిసి హెచ్ఎం దగ్గర కలిసి అవసరమైతే క్లాస్లో కూడా ప్లేట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. మన పేరు ఉంటుంది. వేరే నోట్బుక్లు అవి అనుకున్నాం కదా కుదరలేదు. ఎందుకు లేదని చెప్పేసి వీళ్ళ ఆలోచనతో చివరిలో ప్లేట్లు తీసుకున్నాను. 150 ప్లేట్లు తీసుకున్నాను. రేపు ఉంటా అని చెప్పేసి అండి. నేనైతే ఉంటాను. రమేష్ ఉంటా అని చెప్పేసి అన్నాడు. సతీష్ కూడా వస్తా అన్నాడు. బాలరాజు వస్తున్నాడు. ఇంకెవరున్నా సరే మందపల్లి కానీ లేకపోతే రామపల్ల కానీ శంకరాగుండ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు ప్లీజ్ దయచేసి రండి. వస్తే ఒకసారి కలిసి ఇస్తే కొంచెం మంది ఎక్కువ ఉంటే మేము ఇలా చేసుకున్నాము హ్యాపీగా ఇలా ఇస్తున్నామని చెప్పి చెప్పడానికి బాగుంటుంది. ఓకే, రేపు పొద్దున 10 గంటలకు అట్లా రెడీ ఉన్నాడు.
महाकाली से मिलके कहना गरबा खेलेंगे, हरी महाकाली से मिलके कहना गरबा खेलेंगे। पंखीड़ा ओ पंखीड़ा, पंखीड़ा